హాయ్, నా పేరు రాజా. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హియర్స్ యాప్. ఈ ఆడియాలజీ ఒక ఇండస్ట్రీకి రావడం మెయిన్ రీజన్ వాస్ మై ఫాదర్. ఫ్యామిలీ బిజినెస్ అనేది ఒక ట్రికీ బిజినెస్ అండి. ఈ ఫ్యామిలీ బిజినెస్ లో యూ ఫీల్ దట్ యూ హ్యావ్ అ ఫ్రీడమ్ దట్ దిస్ ఇస్ అవర్ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్, వీ విల్ బి ఏబుల్ టు డూ దట్, బట్ యుల్ ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రూవ్ దట్ యు ఆర్ రైట్. ఐ ఫీల్ దట్ నేను ఇంత చదువుకుని వచ్చాను, నన్ను నమ్మట్లేదు, మా ఫాదర్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దే ఆర్ డూయింగ్. సమ్వేర్ ది ఆడియాలజిస్ట్ ఇన్ మీ వాస్ నాట్ రియల్లీ accepting that. Almost I think I would have walked more than 10 kilometers that day without even having any purpose. మా ఫాదర్ సపోర్ట్ తో ఒక స్టూడెంట్ లైఫ్ ని కంటిన్యూ చేసినప్పటికీ నేను ఎంత స్పెండ్ చేశాను, వెన్ ఐ మేడ్ మై ఓన్ మనీ, అప్పుడు దాంట్లో ఒక 50% స్పెండ్ చేయడానికి కూడా నాకు ధైర్యం రాలేదు. బికాస్ వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్ అండ్ వెన్ యూ స్టార్ట్ స్పెండింగ్, దట్స్ వెన్ యూ రియలీ నో ది వాల్యూ ఆఫ్ ఇట్. సో ద ఓన్లీ ఆప్షన్ వాట్ ఐ కుడ్, అట్లీస్ట్ నేను కాకినాడలో ఉన్న వాళ్ళకైనా చేస్తాను అనుకుని అలానే స్టార్ట్ అయింది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎనీ ఇండస్ట్రీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎవల్యూషన్, బట్ దెన్ ఇన్ దిస్ జర్నీ ఐ హ్యాడ్ టు గో త్రూ మల్టిపుల్ థింగ్స్. సో దట్ ఫియర్ వాస్ దేర్. చాలా భయం వేసింది, తీసుకున్న డిసిషన్ కరెక్టా, ఎందుకంటే వెరీ అట్రాక్టివ్ ఆప్షన్స్ వేర్ దేర్. ఇది ఎన్ని రోజులు ఇలానే నేను కంటిన్యూ చేయగలను. సో ఇఫ్ వీ హ్యావ్ టు బీ ద బెస్ట్, యూ నీడ్ టు కీప్ ఇవాల్వింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు నాకు లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. వినికిడి సమస్యలు. ఆల్మోస్ట్ భారతదేశంలో 63 మిలియన్ పీపుల్కి వినికిడి సమస్యలు ఉన్నాయట. కానీ వీళ్ళెవరూ బయటకు వచ్చి డయాగ్నైజ్ చేయించుకోరు, అలా దానికి ఒక సొల్యూషన్ కూడా తీసుకోరు. వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇప్పుడు హియర్స్ యాప్ ద్వారా మిస్టర్ రాజా పాండ్యన్ తీసుకొచ్చారు. ఈ రోజు మన టర్నింగ్ పాయింట్ గెస్ట్ మిస్టర్ రాజా. లెట్స్ టాక్ టు హిమ్. రాజా, థ్యాంక్ యూ సో మచ్ వేటి న్యూస్కి వచ్చినందుకు. ఓకే, మీ స్టోరీ టర్నింగ్ పాయింట్లో వినాలి, చెప్పాలి అని చెప్పి అనుకున్నాము. నాకు మీ స్టోరీ తెలుసు, బట్ దెన్ తెలుగు ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఏమని ఇంట్రడ్యూస్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య అండ్ వే టు న్యూస్ ఛానల్. నా పేరు రాజా. నేను చెన్నైలో పెరిగాను. నా స్కూలింగ్స్ అక్కడ చెన్నైలో జరిగింది. దాని తర్వాత రామచంద్ర మెడికల్ కాలేజ్లో నా ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని తర్వాత మైసూర్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆడియాలజీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ ది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హియర్స్ యాప్ హియరింగ్ సొల్యూషన్స్. సో రాజా, హియర్స్ యాప్ అన్నదానికి జెనసిస్ ఎప్పుడు పడింది, ఆర్ బిఫోర్ దాట్ లెట్స్ గో బ్యాక్ ఇన్ టు ద జర్నీ అనమాట. అసలు మీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏం చేశారు, ఫస్ట్ జాబ్ ఏంటి, కెన్ యూ టేక్ us త్రూ దట్? ఈ ఆడియాలజీ ఒక ఇండస్ట్రీకి రావడం మెయిన్ రీజన్ వాస్ మై ఫాదర్. ఆయన 1977లో ఈ స్పేస్ లోపల ఎంటర్ అయ్యారు. అప్పట్లో ఆడియాలజీ అనేది ఒక ఇండస్ట్రీయే, ఇంకా ఫుల్లీ ఇవాల్వ్డ్ ఇండస్ట్రీ కాలేదు. అప్పుడు హార్డ్లీ ఎనీ ప్రొఫెషనల్స్ మార్కెట్లో ఈ వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో ఉన్నారు అప్పుడు. సో అప్పుడు ఆయన బిజినెస్ మోడల్ ఏంటంటే అక్రాస్ ఇండియా ట్రావెల్ చేసుకుని ప్రతిరోజు ఒక ప్లేస్లో ఉండి అక్కడ ఉన్న వాళ్ళకి దే కలెక్ట్ దెమ్ టు వన్ కామన్ పాయింట్ అండ్ దెన్ వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అండ్ హియరింగ్ డివైసెస్ సపోర్ట్ ఇవ్వడం. సో అక్కడ నుంచి ఆయన కొంచెం కన్సాలిడేట్ చేస్తున్నప్పటికీ ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎంటైర్ కోస్టల్ ఆంధ్ర చూస్తుంటే ఆయనకి స్పెసిఫిక్ డే అండ్ టైంలో హీ యూస్ టు సిట్ అట్ అ పర్టికులర్ లొకేషన్. ఇప్పుడు విజయవాడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ఎవ్రీ 5th విజయవాడలో ఒక స్పెసిఫిక్ హోటల్లో ఉంటారు. ఆ హోటల్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఆ స్పెసిఫిక్ సేమ్ రూమ్ ఎవ్రీ మంత్ ఆయనకి ఇచ్చేస్తారు, అలొకేట్ అయింటారు. పీపుల్ విల్ హ్యావ్ వెయిటింగ్ ఏరియాస్ ఓవర్ దేర్. సో అక్కడ ఎవరికైతే విజయవాడ దాని చుట్టూ ఉన్న విలేజెస్లో ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కమింగ్ ఓవర్ దేర్ అండ్ ఆ వన్ గివెన్ డేలో హీ యూస్ టు సీ ఎవ్రీబడి అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేసి హీ మూవ్స్ ఆన్ టు ది నెక్స్ట్ టౌన్. ఓకే, సో ఇది హిస్ బిజినెస్ మోడల్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 3 decades. వావ్. సో ఇన్ 2006 నేను నా మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ కంప్లీట్ చేసి ఆయనతో జాయిన్ అయినప్పటికీ ఆపర్చునిటీస్ వేర్ వెరీ గుడ్ ఫర్ మీ టు గో అబ్రాడ్. Most of my classmates andrum already they took a job abroad or for higher education they moved on to US or Australia. These were very prominent locations where manchi job opportunities undedi appatlo. So but since my father was in this space and I have seen him doing all this hard work for such a long time and got quite inspired. Andvalane nenu kuda ee audiology ni oka course ni teeskodam jarigindi. So I thought I will support him. So అదే టూర్ వెన్ హీ వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ఆంధ్ర తెలంగాణ నేను ఆయనతో పాటు వెళ్ళాను. సో దెన్ ఐ రియలైజ్ దట్ ఈ మోడల్ ఆఫ్ హియరింగ్ కేర్ అనేది ఇట్ మే నాట్ బీ సస్టైనబుల్. ఎందుకంటే హియరింగ్ కేర్ ఇస్ అ లిటిల్ కాంప్లెక్స్ ప్రాబ్లం. వాటికి కావాల్సిన సొల్యూషన్ వీ నీడ్ టు గివ్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ సపోర్ట్ టు ది పీపుల్ హూ యూజ్ అ హియరింగ్ ఎయిడ్. వాళ్ళకి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ కానీ ఫైన్ ట్యూనింగ్ కానీ మనం ఎగ్జాక్ట్ టైంలో వాళ్ళకి చేయాల్సి ఉంటుంది.
ఈ మోడల్ ఏంటంటే ప్రతి నెలకి ఆ ఒక ఫిక్స్డ్ డే అండ్ టైంలోనే ఆయన ఉంటారు. సో రెస్ట్ ఆఫ్ ది మంత్ ఈవెన్ ఇఫ్ దే కమ్ అక్రాస్ ఎనీ ప్రాబ్లమ్ దే హ్యావ్ టు లివ్ విత్ ది ప్రాబ్లమ్. సో అది ఆ మోడల్లో ఉన్న ఛాలెంజ్. సో ఐ డిసైడెడ్ ఇది ఇట్ మే నాట్ బీ సస్టైనబుల్ ఫర్ లాంగ్ టైమ్. సో ఐ రిక్వెస్టెడ్ హిమ్ యాజ్ అ ఫాదర్ హెల్ప్ మీ మేక్ అ క్లినిక్. సో అది ఫస్ట్ క్లినిక్ నాకు కాకినాడలో జరిగింది. సో కాకినాడ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాస్ దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. ఇన్ 2007 ఫస్ట్ హియరింగ్ క్లినిక్ని అక్కడ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ది జర్నీ కంటిన్యూడ్. అండర్స్టూడ్. సో నాన్నగారు యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటిటీయా, ఇండిపెండెంట్ ఎంటిటీయా, లేకపోతే ఎట్లా I ఉండేది? think it was an independent entity. He was the face of business. ఓకే. One day I was telling that in my 18 years of age, మిమ్మల్ని నేను ఒక 9 సంవత్సరాలు చూశాను. Balance period 9 years, he was always in the field. So he goes for that 15 days cycle and then comes back. చెన్నైలో ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ 15 days cycleకి. Okay. Be it Diwali, సంక్రాంతి ఏదైనా ఉన్నా those days are fixed for that. ఓకే. అవుట్ ఆఫ్ కాలేజ్ మీరు వచ్చి ఆయనతో నేను వర్క్ చేయడం మొదలు పెడతా అన్నప్పుడు మీ వయసు ఎంత? I was just 23. ఓకే. అండ్ మీరు వెళ్ళి నేను మీతోనే వర్క్ చేస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇంటరాక్షన్ ఏముండి, లేకపోతే ఎలా రియాక్ట్ అయ్యారు? దెర్ వాజ్ నో ప్రెషర్. నేను వచ్చి పని చేయాలి, ఫ్యామిలీని సపోర్ట్ చేయాలని, బికాస్ హీ వాజ్ వెరీ వెల్ సపోర్టింగ్. సో దట్ థింగ్ డిడ్ నాట్ స్ట్రక్ మీ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఐ థాట్ ఇంకో 4 సంవత్సరాలు PhD డాక్టరేట్ చేస్తూ ఉంటే ఇంకో 4 years నాకు టైం దొరుకుతుంది, ఐ క్యాన్ స్పెండ్. బట్ సమ్వేర్ థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఎస్పెషలీ వెన్ ఐ సీ ఆల్ మై ఫ్రెండ్స్ గోయింగ్ అబ్రాడ్, slowly అప్పట్లో they upload photos that I got this new mobile, I got this new laptop. అవన్నీ చూస్తుంటే నాకు ఒక ఇది నాకు దొరకట్లేదు అనుకుని. when I go and ask my father, he tried to very comfortably put it in a way that okay, ఈ సంవత్సరం వరకు నేను ఇదన్నీ చేస్తాను, దాని తర్వాత ఈ బర్త్డే తర్వాత ఏంటి నువ్వు ఏం చేస్తావు అని నేను అడుగుతాను, అప్పుడు నీ దగ్గర ఒక సమాధానం ఉందా అనేది దానికి ప్రిపేర్ చేసుకున్నారు. సో అప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ స్ట్రక్. సో ఇట్స్ హార్డ్లీ అనదర్ 2 months ఫర్ మై బర్త్డే. ఇంకా దాని తర్వాత ఈ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్ విల్ ఐ ఆన్సర్ టు హిమ్. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్ ఇమీడియట్గా నా చేతిలో ఏది లేదు. సో ఐ థాట్ ఐ విల్ కమ్ విత్ యూ అండ్ సపోర్ట్ యూ. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో వెళ్ళి చెప్పినప్పుడు 2 months తర్వాత ఏమన్నారు ఫస్ట్ ఆయన? నేనే ఆయన దగ్గర చాలా ప్రౌడ్గా వెళ్ళి నాకు ఒక మొబైల్ కొని పెట్టండి అన్నాను. ఎందుకంటే ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ హిమ్, ఐ వాస్ గోయింగ్ అలాంగ్ విత్ హిమ్. హిస్ వర్క్ ఆల్సో ఎఫిషియన్సీ ఇంప్రూవ్డ్, హీ డిడ్ అ బెటర్ సేల్ బిజినెస్. So then I felt now I have the legal right to go and ask him, ఇప్పుడు నాకు అది కొని పెట్టింది. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. డన్. ఓకే. సో అది మీకు మంచి పంప్ ఫ్యాక్టర్ ఇచ్చిందా? అంటే వాట్ యూ వాంటెడ్, మీరు కొనుక్కోవాలనుకున్నది మీరు చేసిన పని ద్వారా మీ నాన్నగారు అసిస్ట్ చేస్తూ మీకు కొన్నప్పుడు యూ గాట్ కాన్ఫిడెన్స్? ఎగ్జాక్ట్లీ. దెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఐ కుడ్ గివ్ టు హిమ్, then he also felt comfortable that now it is right time. But it didn't last long. Because I was going along with him, then that's when I became little serious about that work. Then I realized that this may not be a long-term work. ఇలాంటి మళ్ళీ హోటల్ రూమ్స్లో వెళ్ళి మనం చేయడం, ఎస్పెషలీ నేను ప్రొఫెషనల్గా దాని మీద చదువుకుని వచ్చినప్పటికీ. సో వీ వాంటెడ్ టు హ్యావ్ అ ప్రాపర్ క్లినిక్, ఒక మంచి వరల్డ్ క్లాస్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక దానితో స్టార్ట్ చేస్తాను, యూ కంటిన్యూ యువర్ వర్క్ బట్ అట్లీస్ట్ లెట్ మీ స్టార్ట్ ప్రొవైడింగ్ దట్ వరల్డ్ క్లాస్ సర్వీస్. అంటే అప్పుడు ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే దెన్ వీ చోస్ కాకినాడ యాజ్ అవర్ అండర్స్టూడ్ ఫస్ట్ లొకేషన్. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను చేస్తాను అని చెప్పి జాయిన్ అయినప్పుడు మీరు చెప్పారు ఏంటి అంటే 18 సంవత్సరాలు 9 years మీరు ఆయన ఇంటి దగ్గర చూసారు, మిగతా 9 years తిరిగారు అని. మీరు ఆయనతో తిరగడం మొదలు పెట్టినప్పుడు మీరు అర్థం చేసుకున్నది ఏంటి ఆ బిజినెస్ గురించి, లేకపోతే మీరు చదువుకున్న దాని గురించి? 2 occasions దొరికాయండి నాకు ఆయనతో తిరగడం. మాకు నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటికీ నేను, నా చెల్లి, మా అమ్మ, మాకు సమ్మర్ వెకేషన్స్ అంటే ఆయనతో పాటు ఈ ఆంధ్ర టూర్ రావడం. ఆ సేమ్ హోటల్లో 2 రూమ్ తీసుకుంటాం, మేము ఒక రూమ్లో కూర్చుంటాం, ఆయన ఇంకో రూమ్లో కూర్చొని తన పని చేస్తూ ఉంటాడు. సో వీ గెట్ దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ వెకేషన్ వీ హ్యావ్, హాలిడే. సో అప్పుడు నేను దూరం నుంచి చూస్తూ ఉంటాను, ఆయన వెరీ సీరియస్ పర్సన్ సిట్టింగ్, లాట్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ హిమ్, తన్ని కలవడానికి, అందరూ డాక్టర్ గారిని చూడాలి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ప్రైడ్ మూమెంట్. బట్ ఐఎమ్ వే టూ యంగ్, ఐ కేమ్ వెన్ దే ఫర్ ఎంజాయ్మెంట్. సో నేను మా చెల్లి, మా అమ్మని తీసుకుని మేము ప్రతి సిటీలో ఐ టేక్ అ రిక్షా అండ్ గో అరౌండ్ దట్ సిటీ. దట్స్ హౌ వీ యూస్ టు స్పెండ్ అవర్ టైమ్. సో దిస్ వాజ్ అ హాలిడే ఫేస్. ద మూమెంట్ ఐ ఫినిష్ మై కోర్స్, ఆయనతో ఒక పని చేయడానికి వెళ్ళినప్పటికీ దట్స్ వెన్ ఐ హ్యాడ్ ది టఫెస్ట్ ఫేస్. I could also see from what kind of work he is doing, ఎంత struggle, ఎంత difficulty.
moving from place to place, setting up his practice at each place. He has to wind up by evening, and what kind of locations he's staying. Because as a son or a kid, we always got the best of facilities. But then to give that facility, what he was doing there, that's when I got access to. It was a little bit of torture also for me at that point in time, but it gave me a sense of what it makes to build something like this along with him. So ఓకే, అండర్స్టూడ్. ఇంటరాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్ ది సెకండ్ ఫేజ్లో మీరు ఎప్పుడైతే తిరగడం మొదలు పెట్టారు ఆయనతో యాజ్ ఎ జాబ్ అసిస్ట్ చేసినప్పుడు, ఇనిషియల్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండేవి, ఆర్ లేకపోతే ఈ పర్టికులర్ డొమైన్లో ఎంత గ్యాప్ ఉంది, ఆర్ లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ ఉండేది అనేది మీరు ఎలా వ్యాలిడేట్ చేసుకున్నారు? గ్యాప్స్ అంటే హ్యూమంగస్ గ్యాప్ ఉండేదండి. ఎస్పెషలీ నేను చదువుకున్న కాలేజెస్, సమ్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. నా మాస్టర్స్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. రైట్ ఫ్రమ్ టెక్నాలజీ, ఎక్విప్మెంట్స్, అవన్నీ ఇట్స్ ఓవర్లోడెడ్ ఓవర్ దేర్. సో అలాంటి ఒక లొకేషన్స్ నుంచి నేను చదువుకుని వచ్చాక, when I go and sit in a hotel room and try to do that, I see a humongous variation. Somewhere the audiologist in me was not really accepting that. But only that work made me an audiologist. Oh no. So I had to balance these two things and see how I can make things better with the given opportunity. Akkada unna opportunity lo how professionally I can do this work అనేది దాని మీద నేను కొంచెం ఫోకస్ అయింది. సో ఇప్పుడు ఆయన ఒక రూమ్లో కూర్చొని చేస్తుంటే, I prefer to take another room which is little interior inside that hotel, close all the windows, try to avoid noise. ఎందుకంటే ఈ టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ నాయిస్ ఉండకూడదు. Then only we will be able to get the best result, because it is about hearing care. So these are the precautions which I used to take and do that. But it, as I said, it didn't last for long, because that audiologist in me did not accept what I was doing, especially after being exposed to such good facilities in universities. I thought I should be giving something at that level of technology to the people who are in Andhra Pradesh. Okay. So then I requested him, ilanti hotels room lo nen cheyalenu, meer continue on, because I cannot stop him. Tanu almost 3 decades nunchi chestunnaru. So I am again starting a career. I cannot put his thing at stake just because I start a career. So I think I moved out of that within 6 months period. But I learnt a lot. That was the foundation, I would say. ఒక ఎండ్ యూజర్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేయాలి మనం, వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది ఎలా డెవలప్ చేయాలి. ఐ ఫీల్ దట్ నేను ఇంత చదువుకుని వచ్చాను, నన్ను నమ్మట్లేదు, మా ఫాదర్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దే ఆర్ డూయింగ్ రైట్. సో ఐ గాట్ అ లిటిల్ మూమెంట్ వెన్ హీ వాజ్ అవుట్ ఫ్రమ్ దట్ హోటల్ రూమ్. ఏదో పని మీద వెళ్తున్నారు, ఆయన వచ్చే లోపల నేను ఒక్క క్లయింట్తో కూర్చొని మాట్లాడి వాళ్ళకి కావాల్సిన రైట్ఫుల్ సొల్యూషన్ని నేను సెలెక్ట్ చేసి ఆయనకు పెట్టాలనుకుని, ఐ వాంటెడ్ టు సపోర్ట్ దట్ పర్సన్. తను అన్నీ విన్నాడు, బట్ హీ వాజ్ నెవర్ విల్లింగ్ టు గివ్ దట్ మనీ. హీ డిడ్ంట్ వాంట్ టు టేక్ దట్ డిసిషన్. హీ వెయిటెడ్ అంటిల్ హీ కేమ్ బ్యాక్, అండ్ దెన్ ఆయన చూసుకుని, ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే, మీరు తీసుకోండి అది చెప్పంగానే తను ఇమీడియట్గా ఓకే సార్, నేను ఇంతసేపట్లోంచి అదే నేను ట్రై చేస్తున్నాను, నేను చెప్తుంటే నీకు నమ్మకం రావట్లేదు, నేను మాస్టర్స్ చదివాను ఆడియాలజీలో ఇంత. సో దట్ వాజ్ లైక్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. నౌ ఐ ఫీల్ దట్ టైమ్ ఐ వాజ్ టేకింగ్ ఇట్ యాజ్ ఒక సీరియస్ థింగ్. నన్ను నమ్మట్లేదు. నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇన్ టైమ్, ఐ రియలైజ్ దట్ ఇట్స్ అ ట్రస్ట్ ఎగ్జాక్ట్లీ which has to be built over time. So these are good lessons, invaluable lessons when you are very very young. ఆయనకు మీరు వెళ్ళి చెప్పినప్పుడు, నాన్న నేను ఇక్కడ కాదు, నేను బయటికి వెళ్ళి నేను చేస్తాను, రీజన్ ఏంటి అంటే పర్టికులర్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అయింది, అండ్ సో ఇట్ ఈస్ బెటర్ మీరు చేయడము, నేను సపరేట్గా చేయడము అని చెప్పినప్పుడు ఆయన ఏమైనా చెప్పారా మీకు? I think as a father he did the right thing. He supported all whatever decisions I have taken. He's been always supportive. I think also it goes both ways, because I come from a family business background. Family business అనేది ఒక ట్రికీ బిజినెస్ అండి. మీరు ఏదైనా ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేస్తుంటే, యూ క్యాన్ పుట్ యువర్ ఫ్రెష్ మైండ్ టు ఇట్, యూ ట్రై టు డెవలప్ వాట్ ఎవర్ యూ వాంట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆర్ ఇఫ్ యూ వర్క్ ఫర్ అన్ ఆర్గనైజేషన్, దెన్ యూ హ్యావ్ అ సెట్ రూల్స్. వాళ్ళ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతూ మీరు కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్యామిలీ బిజినెస్లో యూ ఫీల్ దట్ యూ హ్యావ్ అ ఫ్రీడమ్, that this is our business, family business, we will be able to do that, but you'll always have to fight with your own family members, right, to prove that you are right. So I think I was no exception on that. Naku aa initial challenges unindi. I always say the biggest fights in business is always done with your own family members. So I think I had to also struggle hard to make them believe that what I'm doing is right. Okay, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్గా ఆయన ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆయన ఇచ్చారా ఫస్ట్లో? కరెక్ట్. ఓకే, ఎంత టైం పట్టింది బయటకు వచ్చిన దగ్గర నుంచి మీ ఎంటిటీ మీరు స్టార్ట్ చేయడానికి?
సో ఐ థింక్ 3-4 monthsలో ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత విదిన్ 3-4 months. Which year was this? This was in 2007. Okay. Second half of 2007. ఈ వన్స్ డిసైడ్ అయ్యాము, కాకినాడలో చేయాలనుకుని డిసైడ్ అయ్యాము. దాని తర్వాత ఐ రిక్వెస్టెడ్ హిమ్, హీ సెడ్ ఓకే ఫైన్, యూ లుక్ ఇన్ టు యువర్ ఫ్యూచర్, నేను యాజ్ అ ఫాదర్ ఐ విల్ ట్రై టు సపోర్ట్ యూ విత్ దిస్ థింగ్. ఓకే. 2007లో హియరింగ్ సొల్యూషన్స్ అనే డైనమిక్స్ ఎట్లా ఉండేవి అండ్ మీరు కాకినాడలో స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాస్ ది ఆపర్చునిటీ అండ్ ఛాలెంజెస్? సో ద ఆపర్చునిటీ ఇస్ టు హ్యావ్ బెటర్ కస్టమర్ సపోర్ట్. ఈ ఒక్క స్పెసిఫిక్ డేలో వెళ్ళి మనం చూడాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఆన్ దట్ పర్టికులర్ డే, ఆర్ పీపుల్ వుడ్ ట్రావెల్ టు అ బిగ్గర్ టౌన్, నేను అక్కడికి వెళ్ళి ఈ సర్వీస్ తీసుకుంటాను అనుకుని. అండ్ వెన్ దే డూ దట్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు మా నాన్న ఎలా సర్వీస్ ఇచ్చారో అలానే. ఎందుకంటే అక్కడ కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఎవరైనా హియరింగ్ ఎయిడ్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక సపోర్ట్ కోసం హైదరాబాద్ రావాలన్నా దే విల్ హ్యావ్ టు థింక్ ట్వైస్, ఇది ఎప్పటికి వెళ్ళాలి, ఎందుకంటే అందుబాటులో లేదు. సో మై ఫాదర్ వాజ్ ఆల్సో సంథింగ్ వెరీ సిమిలర్. నెలకు ఒకసారి అందుబాటులో ఉంటారు ఆ పర్టికులర్ సిటీలో. సో బ్రేక్ దట్ అండ్ గివ్ దెమ్ ఫుల్ టైమ్ సర్వీస్, హ్యావింగ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ క్లినిక్ అక్కడ పెట్టుకుని, వీఆర్ ఆల్వేస్ క్లోజర్ టు పీపుల్. Whenever they need any support, we can do that. And more people were comfortable deciding on their hearing care because it is very immediate. I can go and approach these people to get that support. So that's the biggest opportunity I felt. Challenges ante to communicate this thing. See, manam edaina okati start cheyangane it may not be communicated to everybody. People used to think that still one particular day akkada untaru anukuni, they all wait for that particular day and go there. So on that specific day we used to take a room still and put somebody there to reroute them. Ippudu ikkada kaadandi ikkada ellandi anukuni. These were some of the initial challenges. Okay. And also understanding how business dynamics work. I'm a professional audiologist. నాకు నా ఆడియాలజీలో ఏం చేయాలనేది బాగా తెలుసు. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు అండర్స్టాండ్ హౌ అ బిజినెస్ ఆపరేట్స్, హెచ్ఆర్ పాలసీస్ ఎలా ఉంటాయి, ఒక ఫినాన్షియల్ కంట్రోల్స్ ఎలా తీసుకుని రావాలి కంపెనీలో, హౌ ఇస్ అకౌంటింగ్ ప్యాటర్న్స్ టు బీ డన్. వీటికైనా ఎక్స్పోజర్ అనేది యాజ్ అ స్టూడెంట్ వీ నెవర్ గెట్. సో ఓవర్ టైమ్ ఐ నీడ్ టు లెర్న్, అన్లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ట్రై టు take support from multiple people to see that I can put this on a right track and take it ahead. So those were some of the initial challenges. Okay. 2007 కాకినాడలో పెట్టినప్పుడు ఎంత స్క్వేర్ ఫీట్ ప్రిమైసెస్ అది ఆర్ లేకపోతే ఏంటి? It was a 700 square foot clinic. ఒక్కళ్ళేనా? నేను ఒక్కడనే ఉన్నాను. It actually started these days I tell my team ఇప్పుడు చాలా మంచి స్టోర్స్ చేస్తున్నాము, వెరీ ఫ్యాన్సీ స్టోర్స్ అండ్ ఆల్. సో బట్ కాకినాడ ఇస్ సంథింగ్ విచ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ లెర్నింగ్. మేము అక్కడికి వెళ్ళి ఈ స్టోర్ చేసినప్పటికీ, క్లినిక్ చేసినప్పటికీ మై ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ దేర్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ వెంచర్. మై ఫాదర్, మదర్, సిస్టర్, అంకుల్, ఎవ్రీబడి వాజ్ దేర్. వీ ఆల్ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్. ఇది పూజ అవన్నీ అయిపోయాక, కార్యక్రమాలన్నీ అయిపోయాక మై ఫాదర్ యాజ్ యూజువల్లీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ, రాజా ఐ విల్ పే ఫర్ అనదర్ 2 days ఇన్ దిస్ హోటల్ రూమ్, నువ్వు ఇక్కడ ఉండు, దాని తర్వాత యూ ప్లాన్ వాట్ యూ వాంట్ టు డూ. So he put the keys on my hand. So na kanti mundu they were moving out. They all came by a car, and that car was very personal for me because I was driving that car. Okay. They took that and then they all moved back. So that was the starting point. I was వీధి అనుకున్నవన్నీ మీకు దూరంగా అన్ని దూరం వెళ్తుంది. నేను చదువుకుంది చెన్నైలో, మళ్ళీ మైసూర్లో. ఇప్పుడు సడన్గా కాకినాడ అన్న ఒక ఊరు, నాకు ఐ నెవర్ న్యూ దట్ ఐ విల్ బీ ఈవెన్ బీ ఇన్ కాకినాడ. సో almost I think I would have walked more than 10 kilometers that day without even having any purpose. ఏం చేయబోతున్నాను ఆలోచించడం. I was just blank. దాని తర్వాత నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ when I got busy with my work and same 2 daysలో I moved out of that hotel room. I called back and said that give me one support staff. ఎందుకంటే రిసెప్షన్లో ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళని నేను అడ్రస్ చేయాలి, లోపలికి వెళ్ళి వాళ్ళకి హియరింగ్ సర్వీసెస్ కూడా ఇవ్వాలి. రెండు నేను ఒక్కసారి చేయలేకపోతున్నాను. గివ్ మీ అ సపోర్ట్ స్టాఫ్ అంటే దే సెంట్ మీ వన్ సపోర్ట్ స్టాఫ్. ఐ థింక్ ఆఫ్టర్ దట్ వీ బోత్ స్టేడ్ ఇన్ ది ఆఫీస్ ఓన్లీ. సో అండ్ యూ మస్ట్ బీ నోయింగ్ కాకినాడ హ్యూమిడిటీ, ది కైండ్ ఆఫ్ హీట్. మై ఓన్లీ రూమ్ వాస్ హ్యావింగ్ ఎన్ ఏసీ. సో మార్నింగ్ అది క్లినిక్ ఉంటుంది, రాత్రి దాన్ని నేను ఐ చేంజ్ ఇట్ మై బెడ్రూమ్. సో ఐ స్టేడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months, lived in that clinic, opened the store and then meet the customers in the morning, and then at night it becomes my place. So when you start earning
అండ్ వెన్ యూ స్టార్ట్ స్పెండింగ్, దట్స్ వెన్ యూ రియలీ నో ది వాల్యూ ఆఫ్ ఇట్. మా ఫాదర్ సపోర్ట్తో ఒక స్టూడెంట్ లైఫ్ని కంటిన్యూ చేసినప్పటికీ నేను ఎంత స్పెండ్ చేశానో, వెన్ ఐ మేడ్ మై ఓన్ మనీ, అప్పుడు దాంట్లో ఒక 50% స్పెండ్ చేయడానికి కూడా నాకు ధైర్యం రాలేదు. బికాస్ ఐ అండర్స్టూడ్ మనీ సంపాదించడానికి ఎంత ఇబ్బంది పడాలి, దానికి ఏమేం స్ట్రగుల్స్ ఐ హ్యావ్ టు గో త్రూ అనేది చూసుకుని, ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ నైస్, ఐ సేవ్డ్ సమ్ మనీ అండ్ బాట్ అ ఫస్ట్ సైకిల్. సో ఇట్స్ అ నైస్ మెమరీ. రీసెంట్లీ ఐ వెంట్ టు కాకినాడ విత్ మై వైఫ్. ఐఎమ్ డ్రైవింగ్ అ బిగ్ కార్. ఐ టోల్డ్ మై వైఫ్ దట్ ఇదే రోడ్లో ఇక్కడనే ఈ టెంపుల్ ముందే ఆ సైకిల్ తీసుకుని వచ్చి నేను పూజ చేయించాను. సో ఇట్స్ అ గుడ్ థింగ్ టు రీకలెక్ట్ అండ్ రిమెంబర్. సో మీరు డ్రైవ్ చేసుకుని మీ నాన్నగారితో పాటు వచ్చిన కారు మిమ్మల్ని వదిలేసి ఆ హోటల్లో మిమ్మల్ని అక్కడ ఉంచేసి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ ఫీలింగ్, ఆ లాంగ్ వాక్, ఆ 10 kilometers చేసింది, దాని తర్వాత దెన్ కమింగ్ బ్యాక్ టు ద క్లినిక్, థాట్స్ ఏముండింది, ఆర్ లేకపోతే యూనో ఆబ్జెక్టివ్ ఏముండింది, రేజ్ ఎలా ఉండింది, ఏమైనా చెప్పగలుగుతారా? చాలా భయం వేసిందండి. నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా? ఎందుకంటే వెరీ అట్రాక్టివ్ ఆప్షన్స్ వేర్ దేర్, అబ్రాడ్లో చాలా ఉన్నాయి. మై ఫ్రెండ్స్ వేర్ ఆల్సో ఇన్ కాన్స్టెంట్ కనెక్ట్. అప్పట్లో ఆర్కుట్ ఉండేది, యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ ఇట్. సో ఆ స్టేజ్లో ఆర్కుట్లో చాలా ఇలాంటి మెసేజెస్ అన్నీ చేస్తూ అది చూస్తుంటే చాలా ఫ్యాన్సీ లైఫ్ అక్కడ ఉంది. చాలా కొంచెం ఫియర్ ఉండేది, నేను ఈ డిసిషన్ కరెక్ట్ అని. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో స్పెండ్ 6 months విత్ మై ఫాదర్. ఐ అండర్స్టూడ్ ఆయన ఈ ఏజ్లో ఎంత ఇంకా కష్టపడుతున్నాడు అండ్ ఈజ్ ఇట్ సస్టైనబుల్. తను చాలా రోజుల నుంచి ఈ పని చేసుకుని కొన్ని లక్షల మందితో రిలేషన్షిప్ పెంచుకున్నారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ హిస్ సపోర్ట్. ఐ వెరీ క్లియర్లీ నో దట్ హీ హాజ్ అ టైమ్. ఇలాంటి పని ఎన్ని రోజులు ఆయన చేయగలుగుతాడు. సో ఇట్ కెనాట్ బి అ కంటిన్యూస్ థింగ్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ కనెక్టెడ్ టు హిమ్ ఫర్ దట్ సపోర్ట్. సో ఇది ఎవరు చేస్తారు దీని తర్వాత? నేనైతే ఐ కుడెంట్ పుట్ మై సెల్ఫ్ ఆన్ హిస్ షూస్ టు అండర్స్టాండ్ ఇలానే హోటల్కి వెళ్ళి చేయడానికి. సో ద ఓన్లీ ఆప్షన్ వాట్ ఐ కుడ్, అట్లీస్ట్ నేను కాకినాడలో ఉన్న వాళ్ళకైనా చేస్తాను అనుకుని అలానే స్టార్ట్ అయింది. బట్ దెన్ వెన్ యువర్ ఇనీషియల్ సక్సెస్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వెంచర్ మీకు సక్సెస్ అయితే దెన్ ద కాన్ఫిడెన్స్ వాట్ యూ గెట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. హై. So I think I was lucky to have that initial success. Okay. That's when I started replicating the same model in other places so that we can still keep connected with people in that place. So కాకినాడలో జనాలు వచ్చి మీ దగ్గర కూర్చొని మీ ట్రస్ట్ సంపాదించుకునే ప్రాసెస్ అంతా ఎలా ఉండింది? అది కూడా చాలా డిఫరెంట్ ఫీల్. ఐ థింక్ అప్పటికి నేను ఇంకా చిన్న పిల్లోడిని. By seeing me, they may not be getting that full trust because they would have seen my father. కుర్రవాడు ఏం చేస్తాడో అనుకుని. సో ఐ థింక్ ఆ ఇనిషియల్ స్టేజ్లో దట్ బ్రాండ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మై ఫాదర్ టు మీ వాస్ హ్యాపెనింగ్ ఇనిషియల్గా. అండ్ ఐ థింక్ హౌ యు ఆర్ సిట్ ఇన్ ద పొజిషన్, మీ రూమ్, ఈవెన్ దట్ మ్యాటర్స్ అ లాట్ ఫర్ ఎనీబడి టు సెట్ కాన్ఫిడెన్స్కి. సో పీపుల్ ఆల్సో ఫీల్ దట్ ఇఫ్ యు ఆర్ ఓపెన్లీ అవైలబుల్ అవుట్ సైడ్, they may not know that whether you are the audiologist over there or you are the office boy. Yeah. Oh no. So it's the position where you sit, how you sit. I think lot of other things along with your knowledge is also very important to build that trust. So when that is coupled with your knowledge, I think the things will be faster. Okay. మీరు క్లినిక్ ఎస్థెటిక్స్ మీద వర్క్ చేశారా బ్యాక్ దెన్ ఆర్ లైక్? డెఫినెట్లీ. అందుకే ఇక్కడ ఒక హైదరాబాద్ కానీ లేదా చెన్నై ఇలాంటి పెద్ద సిటీస్లో ఉన్న ఆ టైప్ ఆఫ్ క్వాలిటీని నేను అక్కడ తీసుకున్నాను. కాకినాడలో ఇట్ విల్ హ్యావ్ 2 sides టు ఇట్. ఒకటి వాళ్ళు ఇంత చాలా గ్రాండ్గా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్గా ఉంటుందని ఒక ఫియర్ వస్తుంది ఎవరికైనా. బట్ సెకండ్ థింగ్ ఇస్ ఇట్స్ అ ట్రస్ట్. నేను ఇప్పుడు దీనికోసం ఇలాంటి సర్వీస్ కోసం నేను ఒక పెద్ద సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు ఇక్కడనే అందుబాటులో ఉన్నాయి. వీఆర్ యాక్చువల్లీ సపోర్టింగ్ దెమ్ బై బీయింగ్ క్లోజర్ టు దెమ్. Why will they have to take all the pain to travel to a bigger city like Vizag or Vijayawada when they have something as good as what is available in Vizag or Hyderabad? మీరు సొల్యూషన్స్ ఆఫర్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కాకినాడలో ఫస్ట్ సొల్యూషన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసి కొనుక్కునే జర్నీ ఏదైతుందో ఎంతసేపు పట్టింది? డూ యూ రిమెంబర్ ఆ జర్నీ? Yeah, very well. Because those were the first interactions and income. I think people were quite skeptical. వాళ్ళకి అప్పటికి కూడా మైండ్లో ఇంకో 1 week వెయిట్ చేస్తుంటే ఆ పర్టికులర్ డేట్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చా అనుకుని. సో దెన్ ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఐ హ్యాడ్ టు టేక్ మై ఫాదర్ ఆన్ కాల్. ఓకే. సో అలా కొన్ని తీసుకుని, సో స్టిల్ దట్ ఇంటర్నల్ పెయిన్ వాజ్ దేర్. నేను చేయగలుగుతున్నా బట్ స్టిల్ నాన్న అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అనుకుని. బట్
I think I came out of it sooner than I expected. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారు మీరు ఇన్ కాకినాడ? ద ఫస్ట్ The first thing was, I think, around 8,000 rupees. ఇన్ 2007. 2000. సో అది కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? It took care of my that month's expense. అండర్స్టూడ్. So, అక్కడ నుంచి స్కేల్ ఎలా వచ్చింది? సో ఫస్ట్ 6 months నేను అక్కడనే నా క్లినిక్ లోపలనే పడుకుని అక్కడనే నేను నా వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పటికి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను మేబీ బయటకు వెళ్ళి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకోవచ్చు, అక్కడ ఉండి చేస్తే ఇంకా నేను కొంచెం బెటర్గా చేయగలుగుతాను. ఆ ధైర్యం అప్పుడు వచ్చింది. సో అప్పుడు నేను బయటకు వెళ్ళి ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ తీసుకుని అక్కడ నుంచి వర్క్ చేశాను. బట్ ఇవన్నీ కూడా ఒక 1 year పీరియడ్కే ఉన్నాను, ఎందుకంటే దాని తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్ ప్లానింగ్ వచ్చింది. We got married and then we chose Hyderabad to come and settle. Okay. But I don't know what to do over here. Now work aithe Kakinadalo undi. So now I can't go back to my father and ask again. Unkoti support chestaru because marriages lo kuda nenu koncham we went for our expenses అందులో ఖర్చులు అయ్యాయి. So I was waiting. Kakinada was supporting. I put some people అక్కడ కొంతమంది వర్క్ చేస్తూ they were operations అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ డిపాజిట్స్ అవుతాయి, దాన్ని పెట్టుకొని నేను ఇక్కడ నా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 6 months ఐ వాజ్ హియర్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. నా వైఫ్కి అప్పుడు చెప్పేవాడిని, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ. సో వీ హ్యాడ్ అ కుక్, వంట చేయడానికి ఒకరున్నారు, ఇల్లు మెయింటైన్ చేయడానికి ఒకరున్నారు. సో నాకేంటంటే నేను ఇంట్లో కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తూ ఉంటా. అప్పుడు వీళ్ళు వస్తుంటే వాళ్ళు ఇల్లు మాప్ చేయడానికి, స్వీప్ చేయడానికి నేను ఒక సోఫా నుంచి ఇంకో సోఫాకి ఇలా మారుతూ ఉంటాను. అప్పుడు ఒకరోజు నా వైఫ్ని అడిగాను, తను ఏం అనుకుంటుంది, తను కూడా ఇక్కడ వచ్చి పని చేస్తుంది, నేనేం పని చేయట్లేదు, ఇంట్లోనే పొద్దు నుంచి కూర్చున్నావు, విల్ దే థింక్ బ్యాడ్ అబౌట్ మీ, ఇంట్లో ఇలా కూర్చుని ఏం చేయకుండా కూర్చున్నాడు అనుకుని. సో దట్ ఫియర్ వాస్ దేర్. ఇది ఎన్ని రోజులు ఇలానే నేను కంటిన్యూ చేయగలుగుతాను. అప్పుడు నాకు లైఫ్లో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్, మై మెంటర్ ఐ ఫౌండ్ హిమ్. సో అప్పుడు సీమెన్స్ అన్న ఒక కంపెనీ హియరింగ్ మిషన్స్ తయారు చేసేది. ఆ కంపెనీకి ఎండీగా శర్మ సార్ అనుకుని, ఆయన్నే ఇండియా ఆపరేషన్స్కి CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన నన్ను కలిశారు. కొంచెం మా ఫాదర్ ఈ స్పేస్లో ఉండడం వల్ల హీ అండర్స్టూడ్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఓవర్ హియర్. బట్ హీ వాస్ ఆస్కింగ్ మీ, ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, దెన్ ఐ వాస్ క్లూలెస్. నాకు ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. సో బట్ ఐ టోల్డ్ హిమ్, నేను కాకినాడకి అయితే మళ్ళీ వెళ్ళలేను సార్, మా లైఫ్ని నేను అక్కడ చూడలేకపోతున్నాను, హైదరాబాద్లో ఉండాలి, బట్ నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి. సో ఈ ఆస్ట్, కెన్ యూ లిస్ట్ డౌన్ ది ప్రాబ్లమ్? అలా ఒక్కొక్కటి చెప్తూ వస్తుంటే దెన్ హీ వాస్ ట్రయింగ్ టు సాల్వ్ ఈచ్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్ తన నాలెడ్జ్తో చెప్తున్నప్పటికీ. అప్పుడు నా వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసి, తను ఒక ఇంజనీర్. నేను ఆయనకి చెప్పాను, సార్ నేను ఆడియాలజిస్ట్ని, నేను కస్టమర్స్కి బాగా టెస్ట్ చేయగలుగుతాను, వాళ్ళకి కరెక్ట్ అయిన సొల్యూషన్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. రేపు అది ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాటిని రిపేర్ చేయడానికి తను వచ్చి ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, తనకి ఆ ట్రైనింగ్ దొరికితే వీ క్యాన్ మేక్ అ గుడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇక్కడ అనుకుంటే, ఆయన సైలెంట్గా విన్నాడు. వినేసి, మంచి ఐడియా రాజా, ఇప్పుడు ఒక హియరింగ్ ఎయిడ్ రిపేర్ చేయాలంటే వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారు? అలా నాకు తెలియదు సార్, మేబీ 10,000 12,000. వే బ్యాక్ ఇన్ 2008 ఇది. మా ఆఫీస్లో మేము ఒక 15,000 ఆ రేంజ్లో ఇస్తున్నాం. సో తను అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే, ఆ 15,000 సేవ్ చేయడానికి నీ వైఫ్ని నువ్వు అందులో బ్లాక్ చేయాలనుకుంటున్నావు అని. నాకు ఇంకా ఏం సమాధానం చెప్పాలని అర్థం కావట్లేదు. హీ నెవర్ సెడ్ నో, ఇది చేయొద్దు అని చెప్పట్లేదు. సో ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. సార్ మీరు చెప్పండి మరి ఎలా చేయాలంటే, లెట్ ది లేడీ హ్యాండిల్ మనీ, తను ఆపరేషన్స్ అన్నీ చూసుకొని, యు ఆర్ గుడ్ అట్ యువర్ వర్క్, యూ గో అండ్ కౌన్సిల్ పీపుల్, మేక్ పీపుల్ గెట్ ది బెస్ట్ సర్వీస్ ఫ్రమ్ యూ, అలా అన్నాడు. సో ఇట్ వాస్ అ గుడ్ థింగ్. నౌ వాట్ ఈస్ స్టాపింగ్ యూ? సార్ ఇలా నేను నా ఫస్ట్ క్లినిక్ అయితే మా ఫాదర్ సపోర్ట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఫండ్స్. అది ఇప్పుడు నా దగ్గర యాక్సెసిబుల్ లేదు. బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అండ్ ఆస్కింగ్ మై ఫాదర్, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసి అడిగితే ఇస్తాడు, బట్ నాకు అది అడగాలని లేదు. అంటే ఇంకా, అండ్ దే ఆర్ అ సప్లయర్ టు మీ. తన కంప్యూటర్ తీసుకుని ఒక క్యాలిక్యులేషన్ చేశాడు, నువ్వు ఈ సంవత్సరం నువ్వైతే నేను ఇలాంటి బిజినెస్ ఇక్కడ కూర్చొని చేస్తాను, అండ్ ఐ బిలీవ్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్ ఆల్సో. నువ్వు ఇది చేస్తూ ఉంటే ఐ హ్యావ్ టు పే యూ దిస్ మచ్ యాజ్ అ ఇన్సెంటివ్ టు యూ. వాట్ ఇఫ్ ఐ గివ్ యూ ఆన్ day 1
believing that you will do. Now what is stopping you? I had no answer to it. And as he promised, he did that. Oh, That's why I say it is a turning point in my life. I met my founder who shaped my entire career post that. ఓకే గాట్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకదానికి నాకు ఆన్సర్ దొరకలా. ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉండి టీవీ చూస్తున్నారు అండ్ యూ జస్ట్ సోఫా నుంచి సోఫాకి కదులుతున్నారు అన్న టైంలో వైఫ్ ఏమనుకుంటుందో అన్న టైంలో వైఫ్ని అడిగితే వైఫ్ ఏమన్నారు అసలు? She is very, very stable. That influence came in me also after a long time. ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ని కొంచెం కూల్గా ఆలోచించడం, దానికి వాట్ షుడ్ బి ద రైట్ఫుల్ సొల్యూషన్. షీ వాజ్ సేయింగ్ దట్ వీఆర్ ఇన్ దిస్ జర్నీ, వీఆర్ హ్యాపీలీ లివింగ్ దిస్ లైఫ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ నాట్ దట్ మనం ఇలానే ఉండాలనుకుని అనుకోవట్లేదు. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ఫుల్ ఆపర్చునిటీ. Let's try to navigate into this problem right now and then see how we can do things together. So those were the comforting tone which she had given at that time. It was not like doubting. If that doubting was there, then it would have been no. more catastrophic. గాట్ ఇట్. ఓకే. సో రాజా, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ ఫౌండర్ని ఎవరైతే ఉన్నారో తన్ని కలిశారు, తను మీకు హెల్ప్ చేశారు, గ్రూమ్ చేశారు, అంతా ఎవ్రీథింగ్ అంతా వెంట్ వెల్. ఎప్పుడు మీరు ఈ బిజినెస్ వర్క్ అయింది అని అనుకున్నారు అండ్ దీన్ని ఇంకా దెర్ ఈస్ నో స్టాపింగ్, కానీ దీన్ని స్కేల్ చేసేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్న కాన్ఫిడెన్స్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చింది? ఆ పీరియడ్ ఏంటి చెప్పండి ఒకసారి. I think నాకు ఇనిషియల్ నుంచి కూడా ఐ హ్యాడ్ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్, ఒక లెగసీ ఉండింది, మా ఫాదర్ బిల్డ్ చేసిన లెగసీ ఉండింది. సో ఆల్ దట్ హ్యాడ్ గివెన్ మీ అ జంప్ స్టార్ట్. నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇట్ గేవ్ మీ అ క్విక్ ఎంట్రీ ఇన్ టు ది మార్కెట్ బికాస్ there's already a trust factor there. I'm trying to leverage that trust factor. But then in this journey, I had to go through multiple things. అప్పుడే నా మెంటర్ ఏం చెప్పారంటే, ఇలాంటి ఒక కన్ఫ్యూషన్లో ఉన్నప్పటికీ ఆయన అడిగాడు, రాజా వాట్ డూ యూ వాంట్ టు డూ యాక్చువల్లీ, నీ మైండ్లో ఏముందంటే, నేను ఇమీడియట్గా చెప్తున్నాను, సార్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా హియరింగ్ ఎయిడ్ అని అనుకుంటే బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ సర్వీస్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది అనుకుని నా పేరు రావాలనుకుని, యాజ్ అ యంగ్ బాయ్ ఇదే నా ఇంటెన్షన్ ఉంది. నువ్వు అది చేయాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నాకు క్లియర్గా అర్థం కాలేదు సార్. నేనైతే చాలా జెన్యూన్గా కూర్చొని ప్రతి కస్టమర్కి వాళ్ళకి ఏం సపోర్ట్ ఇవ్వాలో అవన్నీ బాగా మంచిగా చేస్తున్నాను. బట్ అది సరిపోదు కదా, నువ్వు చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు 20 ప్లేసెస్లో అది చేయాలంటే ఎలా? నువ్వు యూ కెనాట్ బీ రెప్లికేటింగ్ యువర్ సెల్ఫ్ అట్ ఎవ్రీ ప్లేస్. అప్పుడు ఏం చేయాలంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ అ టీమ్ బిల్డింగ్. సో అప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ చెప్పాడు, యు ఆర్ వర్కింగ్ ఇన్ ది బిజినెస్ అండ్ నాట్ ఆన్ ది బిజినెస్. సో వెన్ యు ఆర్ ఇన్సైడ్ ది బిజినెస్, యువర్ టైమ్ ఇస్ ఫుల్లీ కన్జ్యూమ్డ్ టు ఆపరేట్ ఓన్లీ దట్. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ది బిజినెస్, యూ విల్ నో హౌ టు డైరెక్ట్ దట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ షుడ్ గో. ఎవరైతే నువ్వు చాలా మంచిగా కౌన్సిలింగ్ చేస్తున్నావు, నువ్వు కూర్చొని కస్టమర్కి చూడు అలా అనుకుని చెప్పిన సేమ్ పర్సన్, he said, if that is your goal, you should not be sitting and counseling. You should work on developing this as a concept. It was a shock to me. So tana guidance, tana support, I think it gave me the clarity to understand that I need to build a team. Then we started expanding. From Kakinada and Hyderabad, it moved to Rajahmundry, Vijayawada, Guntur, couple of other places. So it was a journey then. ఓకే. సో రైట్ నౌ ఇప్పటికి వచ్చేసరికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి బయట అండ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ముందుకు వెళ్ళేసరికి ఎలా ఉంటాయి? సో ప్రస్తుతం మాకు ఏప్రిల్ 100th స్టోర్ ఇనాగ్రేట్ చేసాం అండ్ వీఆర్ ఇన్ టు దిస్ జర్నీ. అవర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ టు రీచ్ 250 బై నెక్స్ట్ 2.5 years and then probably 500 in 7 to 8 years from now. Okay. Because India is a country where population ki we are the world's largest. So if you have to take any good service, I don't think even 2000 is a big number. Right. But we need to also understand what can be possible, how much we can penetrate. So our goal for the next couple of years, I have told, we might also take newer technologies support to make it even more accessible. Because I strongly believe any industry should always have evolution. When my father was doing, I did something different. That was one level of evolution. What I did in Kakinada or in Hyderabad is not what we do today. అక్కడ నుంచి ఇంకో ఎవల్యూషన్ వచ్చింది. ఓన్లీ ఇఫ్ యూ కీప్ ఇవాల్వింగ్, యూ విల్ బీ ఏబుల్ టు స్టాండ్ ఇన్ దట్ స్పేస్ బికాస్ కన్జ్యూమర్స్, అవర్ క్లయింటల్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ డిసైడింగ్. వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఇఫ్ వీ హ్యావ్ టు బీ ద బెస్ట్, యూ నీడ్ టు కీప్ ఇవాల్వింగ్ యువర్ సెల్ఫ్.
Okay. If we keep doing the same thing again and again, then you are just waiting for someone else to come and do that new innovation. And you are only left with a couple of options after that. You either have to accept that innovation and go along with them, or you have to reject that innovation and say that this is what I do, I keep doing it, and eventually you might move out of it, or you be the innovation. These are the only three options left. So I thought, why should I wait for somebody else to come and tell what I should be doing? Let me try to do my own experiment. And then if something is working well, then we are setting the road for others to also follow that. Right. So we are luckily today, touchwood, with all the support of our consumers and clientele, we are into that leadership space where we have the comfort of taking new evolution and try new things, because we are not stuck into that daily operations. At least I am not stuck into it, because I have a fantastic team who is managing day-to-day work, so that I can sit and explore what best we can do further. I'm not sitting into the numbers. ఈ నెల ఏం చేసాం, ఎంతమందికి మనం సపోర్ట్ ఇచ్చాం, అది మాత్రం నా గోల్ కాదు. How can I be different from others? Because today differentiating factors are the most important things. Everybody opens a restaurant, but in a restaurant, if you give an experience, then that becomes famous. If you can cook your own food, that becomes famous. Like that, in every industry, there has to be an innovation. Okay. So we wanted to do that in our space, and we keep doing that regularly. ఓకే. సో రాజా, లైక్ యూ సెడ్, ఇప్పుడు ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఇట్లాంటి సర్వీస్ అనేది చాలా ఎసెన్షియల్, అండ్ అలాంటి లీడింగ్ స్పేస్లో మేము కూడా ఇప్పుడు ఉన్నాము, వీఆర్ అమాంగ్స్ ద టాప్ అని అన్నారు కదా. ఇండియాలో అసలు హియరింగ్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం? ఇప్పుడు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తుంటే ఎనీవేర్ బిట్వీన్ 4.5 to 6.5% ఆఫ్ పీపుల్ హ్యావ్ హియరింగ్ ప్రాబ్లం. ఇప్పుడు విజన్కి హియరింగ్కి ఒక మెయిన్ తేడా ఏంటంటే, విజన్ ప్రాబ్లం నాకు వచ్చిందంటే నేను ఏదైనా చదువుతున్నప్పటికీ నాకు ఇమీడియట్గా అర్థమైపోద్ది, నాకు ఇది కరెక్ట్గా కనిపించట్లేదు, నేను ఏం చేయాలి అనేది ఒక సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. హియరింగ్ ప్రాబ్లంలో అన్ఫార్చునేట్లీ ఇది ఒక సెల్ఫ్ డయాగ్నోసిస్ ప్రాబ్లం కాదు. బికాస్ అన్లెస్ దెర్ ఇస్ అ స్టిమ్యులై, సౌండ్ బయట నుంచి రావడమో లేదా ఎవరైనా పిలవడం, దానికి మనం రెస్పాండ్ అవ్వకపోతే, ద ఫస్ట్ వన్ టు ఐడెంటిఫై దట్ ఈస్ ద పర్సన్ హూ కాల్డ్ యూ. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, నేను అప్పటి నుంచి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు నాకు పలకరించట్లేదు ఏంటి. హ్యూమన్ నేచర్ ఇస్ టు సే దట్ రిజెక్ట్ ఇట్. లేదు, నేను ఏదో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, నువ్వు సరిగా మాట్లాడట్లేదు, అలాంటి విషయాలే ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ ది జర్నీ ఫర్ అ హియరింగ్ కేర్. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ దిస్ 4.5 to 6.5% చూస్తుంటే, అరౌండ్ 63 to 70 million people in India have varying degree of hearing problem, which means like oka 6.5-7 crore people have this problem. My company vision kuda ade to work on this 3A. One is awareness, because I'm not knowing నాకు ఈ ప్రాబ్లం ఉందని నాకు తెలియట్లేదు, unless or until it goes to a level where others are seeing and I'm not knowing it. So awareness is a big challenge. Second, accessibility. నాకు అర్థమైందండి నాకు ప్రాబ్లం ఉంది అనుకుని, బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీనికి నాకు సాల్వ్ చేయడానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి ఒక పెద్ద లెవెల్ యాక్సెసిబిలిటీ కూడా లేదు. థర్డ్, అఫోర్డబిలిటీ. నాకు దగ్గరలో ఉంటున్నారు, బట్ ఇండియన్ పాపులేషన్, మన కైండ్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్కి ఉన్న ఆ ప్రోడక్ట్స్ అనేది మనకి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి, కాస్ట్. సో దీస్ ఆర్ ది 3 A's which are actually troubling this space to grow further. So our goal is to address this 3 A's in most scientific and effective way, so that we can make this 1%. Going forward, we should bring it to a double-digit number. If you compare okay, US లాంటిదో లేదు ఆస్ట్రేలియా ఇలాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ చూస్తుంటే వాళ్ళు అరౌండ్ 25 to 30% పెనట్రేషన్ రేట్లో ఉన్నారు. బికాస్ పీపుల్ ఆర్ అవేర్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్, దే వాంట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, అండర్స్టూడ్. సో ప్రిలిమినరీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఈ 3 A's అడ్రస్ చేయడానికి ఎనీ ఎంటిటీ, హియర్స్ యాప్ అనే కాదు, చేయాల్సినవి ఏంటి అండ్ ఎంతవరకు అవి జరుగుతున్నాయి ఇప్పుడు? సో జనరల్గా అవేర్నెస్ అంటే ఎలా చేస్తామండి, మనం ఒక అందరికీ మార్కెటింగ్లో ఎక్కువ ఖర్చు పెట్టేంత అవకాశం అయితే ఉండదు. వాళ్ళ ఇమీడియట్ సరౌండింగ్స్లో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎంటిటీ ఫర్ దట్ మ్యాటర్, మీరు చెప్పినట్టు ఒక హియరింగ్ సెంటర్ ఉంటుంది, ఒక ఆడియాలజిస్ట్ అక్కడ కూర్చున్నారు,
వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీ వరకు ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేయడం, వీ గో అండ్ డూ డోర్ టు డోర్ సర్వీస్ ఆర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లాగా. ఎన్నో సొసైటీస్ ఉన్నాయి, ఆ సొసైటీలో వెళ్ళి ఒక క్లబ్ హౌస్లో కూర్చొని నేను ఇలా వినికిడికి ఈరోజు నేను మీకు ఫ్రీ ఉచితంగా టెస్టింగ్ చేస్తున్నాను అంటే అట్లీస్ట్ దే గెట్ దట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చాలామంది వాచ్ వాడుతున్నారండి, డిజిటల్ వాచ్, అందులో స్ట్రెస్ అనుకుని ఒక మీటర్ ఉంటుంది. చాలామంది దాన్ని యూజ్ చేస్తారు, అది ఎంతవరకు సైంటిఫిక్ ఉంది అనేది తెలియదు. బట్ అట్లీస్ట్ వెన్ వీ డూ దట్ వీ నో దట్ ఇది ఎక్కువ ఉందా, రెడ్లో చూపిస్తుందా, అయితే నేను 2 సార్లు డీప్ బ్రీత్ తీసుకుంటా, సో దట్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ రిలాక్సింగ్. సో దట్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్ హెస్ కమ్. సో అలా ఎక్కువ పీపుల్కి మన హియరింగ్ అనేది కూడా ఏజ్ పెరిగిన కొద్దికి వినికిడి పవర్ కూడా తగ్గిపోతుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ ఆర్గన్, యూ హెవ్ బీన్ యూజింగ్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. More problematic scenarios are like increasing noise pollution. India as a country is a quite loud country. We are. మన మ్యూజిక్ కల్చర్ అయినా సరే లేదు, ట్రాఫిక్ నాయిస్, రోడ్ నాయిస్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ లౌడ్ ఎన్విరాన్మెంట్ వీఆర్ ఇన్. సో వెన్ దెర్ ఇస్ అ కాన్స్టెంట్ లౌడ్ నాయిస్ బీయింగ్ హర్డ్, దట్ ఈస్ ఆల్సో సిస్టమ్. వినికిడి ఇయర్ అనేది ఒక ఆర్గన్, ఇట్ ఈస్ కంటిన్యూస్లీ వర్కింగ్, అండ్ ఓవర్ ఏజ్ ఇట్ ఆల్సో డిటోరియేట్స్ ఇట్స్ కేపబిలిటీ. It's not a disease, it's a condition. It is going down in its power. సో అప్పుడు మనం దానికి ఏదైనా సపోర్ట్ సిస్టమ్, మన కంటికి విజన్కి సైట్ వచ్చినప్పటికీ ఎలా ఒక సపోర్ట్ ఇచ్చి ఆ సైట్ని, ఆ గ్యాప్ని మనం అడ్రస్ చేస్తున్నాము, వినికిడి కూడా అంతే. ఒక డిటోరేషన్ అయిందంటే మనం దాన్ని అడ్రస్ చేయాలి. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా ఎవరికి కనిపించట్లేదు. సో దాన్ని ఇంకా మనం ఒక హ్యాబిట్ లాగా, ఇప్పుడు నేను అవేర్నెస్కి మేము అడ్రస్ చేస్తున్నాం బికాస్ వీ హ్యాడ్ ది యాక్సెసిబిలిటీ టు టెక్నాలజీ, వీ బిల్ట్ అ మొబైల్ అప్లికేషన్. ఓకే, దీన్ని ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో మేము ఫ్రీగానే పెట్టాం, హియర్స్ యాప్ అనే పేరు మీద. ఎనీబడీ క్యాన్ ఫ్రీలీ డౌన్లోడ్ దట్ యాప్. వాళ్ళ దగ్గర ఉన్న ఇయర్ ఫోన్స్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని అండర్ 2 minutes దే కెన్ చెక్ దేర్ హియరింగ్ లెవెల్. ఇట్ మే నాట్ బి 100% కరెక్ట్, ఎందుకంటే ప్రతి హెడ్ ఫోన్స్కి ఉన్న క్వాలిటీస్ వేరే ఉంటాయి. బట్ అట్లీస్ట్ 70-80% యూ విల్ గెట్ టు నో దట్ వెదర్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఓకే, ఒకవేళ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది కూడా ఆ యాప్లోనే మీకు గైడ్ చేస్తుంటుంది. Even our team will be able to follow up with them and try to tell them that let's understand whether it is truly there or not. Genuinely akkada problem undante, then what are your next steps to control further deterioration? Okay, it's a neural organ. ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అడ్రస్ చేయకపోతే అది స్ట్రెయిన్ ఎక్కువ పెడుతుంటాయి. హియరింగ్ అనేది యూ గెట్ టు హియర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్. ఇలాంటి క్లోజ్డ్ రూమ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు, ఇలా మాట్లాడుతుంటే ఈజీగా వినిపిస్తుంది. రోడ్ మీద వెళ్తుంటే అంత ట్రాఫిక్ నాయిస్లో ఆ నాయిస్ ఎక్కువ వినిపించి మనకు మాటలు వినపడకపోతే ప్రాబ్లమ్ స్టిల్ కంటిన్యూస్ ద సేమ్, బికాస్ యాజ్ హ్యూమన్ మనకి వీ నీడ్ టు కమ్యూనికేట్. సో దోస్ ఆర్ ద థింగ్స్, ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ విచ్ అ హియరింగ్ ఎయిడ్ విల్ సాల్వ్. బికాస్ ఆఫ్ టుడేస్ నాయిస్ ఎక్స్పోజర్ అండ్ టుడేస్ లైఫ్ స్టైల్, ఈవెన్ యంగ్ పీపుల్, ఇఫ్ యూ సీ ఎవ్రీబడి ఈజ్ వేరింగ్ ఇయర్ ఫోన్స్ కంటిన్యూస్లీ. పర్సనల్ లిస్నింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. People are always hooked on to it. If you are traveling, nobody is without a earphones, because they want to continuously keep themselves busy with something, which also has its impact. It's not going to be a old age problem. It's going to be also an youngster's problem because of our lifestyle. So I think that's important to be considered and given some thought to it. Got it. Understood. So Raja, urban versus rural divide లో వన్ కామన్ ప్రాబ్లం ఏంటంటే మెడికల్ సర్వీస్లో ఎస్పెషల్లీ అర్బన్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది, డిజిటల్ పెనట్రేషన్, మార్కెటింగ్, ఎనీథింగ్ అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ క్రౌడ్ పాపులేషన్ ఏదైతుందో రూరల్ పాపులేషన్, రైట్? అలాంటి వాళ్ళ దగ్గరికి సర్వీస్ వెళ్ళాలి లేకపోతే వెళుతోందా? వాట్ ఆర్ స్టాట్స్ ఆన్ దట్ మీ దృష్టిలో మీరు చూసినంత వరకు? ఎనీ టెక్నాలజీ ఆర్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్, దే ఆల్ ట్రై టు చూస్ ఇలాంటి అర్బన్ సిటీస్నే ఫస్ట్, బికాస్ దే ఫీల్ అక్కడే పొటెన్షియల్ ఎక్కువ ఉంది. బట్ నా అండర్స్టాండింగ్లో ఐ ఫీల్ rural also has equal potential, because I don't know, my career started from a rural place, so I have some kind of affinity towards that. So ఇప్పుడు మీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ప్రతి స్మాల్ టౌన్స్లో కూడా హియరింగ్ సొల్యూషన్స్ ఆర్ హియర్స్ యాప్ స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ having problem, people are looking for good solution provider. It's just that everybody is getting clogged to big cities, ఎందుకంటే నాకు ఇక్కడే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, which is not true.
I think ఈ రోజు చూస్తుంటే ఎనీ ఇండస్ట్రీ, ఎనీ మెడికల్ సిస్టమ్, ఆల్ బిగ్ నేమ్స్ ఇన్ మెడికల్ కేర్, దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు గో penetrate further down because again, accessibility is very, very important today. I think people are very comfortable taking services in rural area. It's just that the providers have to be comfortable to take that decision to go to them. అండర్స్టూడ్. రాజా, మీ బిజినెస్ మోడల్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? హౌ డూ యూ మెజర్ సక్సెస్? వన్. సెకండ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ని సొల్యూషన్స్ ఇస్తే లైక్ లెట్స్ ఓకే దిస్ బిజినెస్ మోడల్ ఈజ్ సక్సెస్ఫుల్ అని అనొచ్చా, లేకపోతే ఎంత పెనట్రేషన్ ఇచ్చాము, ఎంత వెళ్తున్నాం అనేది మెజర్ చేసుకుంటారా, ఎట్లా ఉంటుంది? I think మనం డిఫరెంట్ స్టేజెస్లో పెట్టుకోవాలి. యాజ్ అన్ ఇండస్ట్రీ ఇది సక్సెస్ అవ్వాలంటే ఓకే, వీ నీడ్ టు పెనట్రేట్ ఫర్దర్. ఓకే, ఆ 1% పెనట్రేషన్ అయితే ఇట్ ఇస్ వెరీ, వెరీ పువర్. రైట్. If all audiologists put together, all hearing care professionals put together, if they all have to say themselves or call themselves as successful, this has to be far better number than what it is today. Okay. So, adi big picture success rate. Second level lo, if I'm a single audiologist who is just running a Clinic single or store, series, yeah. single clinic, my parameters for success will be very different. Naturally, I need to make a living out of it అనుకునే ఒక యాంగిల్ ఉంటుంది. అండ్ ఆల్సో యూ నీడ్ టు మేక్ ది రైట్ సెట్ ఆఫ్ క్లయింటెల్ who feels that they are getting the rightful this thing, because this is a byproduct. This living is a byproduct of the service what you give. So if you can win the trust of those customers and keep adding more and more people, because they can become your brand ambassador. వాళ్ళకి నచ్చింటే వాళ్ళే ఒక 10 మందికి వెళ్ళి చెప్తూ ఉంటారు, and they can bring it. So I think the parameters are different for a different level of people. But when you asked success, I remember what my mentor told me. He asked me this also, Raja, according to you, what is success? So apatlo, again, as a young person, I kept telling everything. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇంతమందికి నేను హియరింగ్ కేర్ని తీసుకుని వెళ్ళాలి, ఏపీ తెలంగాణ మొత్తం, అలా చాలా పారామీటర్స్ చెప్తుంటే తను హిస్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వాస్ వెరీ డిఫరెంట్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ నేను ఏ చెప్పినా మీకు సాటిస్ఫాక్షన్ లేదు, ఐ డోంట్ థింక్ ఐఎమ్ గెటింగ్ దేర్, మీరే చెప్పండి. Then he gave me a very, very good thing which I have taken for life, and I'm telling to multiple people also. He said, Raja, success is redundancy. I said, redundancy ante enti naku ardham avutundi, but how do you link it with success? Then he said that the day when you enter into an office, your own office, you see that multiple people are turning around and seeing at you. Ee roju tanu enduku vachadu ee roju office ki, tanu em cheyalo anni chesesadu already, అన్నీ బాగా జరుగుతున్నాయి. వెన్ పీపుల్, యువర్ ఓన్ పీపుల్ థింక్ దట్ నువ్వు ఆఫీస్ రావడం రాకపోవడం పెద్ద తేడా ఏం లేదు, నువ్వు ఉన్నా లేకపోయినా పనులన్నీ జరుగుతున్నాయంటే ఆ రోజు నువ్వు సక్సెస్ అనుకోవచ్చు అన్నాడు. అగైన్ యాజ్ ఎ యంగ్ చైల్డ్ ఐ వాజ్ లైక్, ఓ అదే నా సక్సెస్, నేను ఇమీడియట్గా ఐ ట్రై టు రోల్ అప్ మై స్లీవ్స్, లెట్ మీ డూ దిస్ ఇన్ నెక్స్ట్ 5 years 10 years. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 17-18 years. ఆల్ ఐ ఫీల్ ఇస్ ఐ కెన్ ఓన్లీ టెల్ దిస్ టు సంబడి ఎల్స్ and share the baton to somebody else, and then they have to continue this. It cannot be like you cannot be completely redundant in space. So he tried to define success in such a long-term vision, so that you don't feel happy that, oh, I achieved this, then I'm successful now. So I don't feel I'm successful because it is still far from where what he had told. Today, if I go to office, I still feel I need to do something in office. The day when I feel that I can be redundant, that's when probably I would think I made my father successful. Right. Today he is not coming to office. Right. So, and nobody feels that why he is not coming to office, because he has made everything, given it to the right person who is taking it up, then he is going it. So maybe when I find somebody like that, where I feel that now me going, I don't add any value, that day probably I can థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. అండర్స్టూడ్. సో నేను చూసింది ఏంటి అంటే, మీరు మీ ఫండింగ్ కూడా రీసెంట్గా చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. 7 months అయింది అన్నది నేను చదివాను. ఇన్వెస్టర్స్ ఎందుకు ట్రస్ట్ చేశారు, ఏం చూశారు, అండ్ వాళ్ళకి వ్యాలిడేషన్ ఎట్లా వచ్చింది? వన్, ఐ థింక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ దే లుక్ ఇన్ టు యువర్ నంబర్స్, బేస్ లైన్ పారామీటర్. సెకండ్, యాజ్ అ ప్రమోటర్, వాట్ ఈస్ యువర్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు ఇన్ ది పాస్ట్, దాన్ని ఎంతవరకు మీరు కరెక్ట్ చేయడానికి, టు పుట్ ఇట్ ఇన్ ది రైట్ ట్రాక్
ఎంత మీరు వర్క్ చేశారు, అలాంటి స్టోరీస్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఇస్ నాట్ అ స్టార్టప్, ఇట్స్ అ ఫుల్లీ రన్నింగ్ బిజినెస్. నౌ వీఆర్ లుకింగ్ ఫర్ అ గ్రోత్ క్యాపిటల్. ఏదో ఒక ఐడియా వచ్చింది, ఈ ఐడియాని నేను చేయాలనుకుని ఫండ్ రైజ్ చేయలేదు. వీ హ్యావ్ అవర్ మోడల్ విచ్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్. పీపుల్ హ్యావ్ accepted it, trusted us. We have been trying to better it from time and again. Now how can we take it to larger set of people? యాక్సెసిబిలిటీని ఎలా పెంచాలని ఆ ఒక గోల్ మీదే ఫండ్ రైజ్ అనేది జరిగింది. ఓకే, సో రాజా, నంబర్స్ ఏమైనా కొంచెం డిఫైన్ చేయగలరా, మాకు చెప్పగలుగుతారా? మా ఇన్వెస్టర్ లాస్ట్ నవంబర్ మాకు ఈ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ జరిగిందండి. ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 361 అన్న కంపెనీ. ఇంతకుముందు ఐఏఎఫ్ఎల్ అనేది ఇప్పుడు 361 అంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఒక హెల్త్ కేర్ ఫండ్ అనేది లాంచ్ చేశారు. ఆ కొత్త లాంచ్ ఫండ్లోంచి మాకు ఈ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే based on all our legacy, what we have built for almost like 47 years, starting from my father and me being in this space for almost 17-18 years, and with over 500 people employed in this organization, and we have treated close to 1 million people. 10 lakshal mandi. 10 lakshal mandi for different types of services. We have touched with them in their life to make their life better, something we have done. And they saw the potential where this can also go. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకుని వెళ్ళచ్చు, బికాస్ ద మోడల్ ఇస్ గుడ్, క్వైట్ ఇన్నోవేటివ్, క్వైట్ న్యూ. సో దీన్ని ఎలా ఇంకా ఎక్కువ మందికి తీసుకుని వెళ్ళాలన్న ఆ ఒక ఇంట్రెస్ట్ మీద 361 వాళ్ళకు వచ్చిన కాన్ఫిడెన్స్ మీద నాకు 50 crores లాస్ట్ నవంబర్ ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో ఈ ఫండ్ ద్వారా మేము మా స్టోర్స్ని ఇంక్రీజ్ చేయడం, 250 స్టోర్స్ ఇంక్రీజ్ చేయడం, మా ఇంటర్నల్ టెక్నాలజీని కూడా ఇంకా కొంచెం డెవలప్ చేయడం, రీసెర్చ్ మీద ఫోకస్ చేయడం. రైట్. సో రాజా, మీ జర్నీ అంతా విన్న తర్వాత ఐ లెర్న్ దిస్ విత్ దిస్. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, వెనక్కి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తారు, ఆర్ లేకపోతే ఆ జర్నీ మొత్తం ఎలా చూస్తారు, ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఆల్, కొడుకు ఇది చేశాడు, ఆర్ లేకపోతే ఎలా ఏమని చూస్తారు మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ వాళ్ళు? సమ్టైమ్స్ ఐ సీ దట్ హీఈస్ వెరీ వెరీ ప్రౌడ్. చాలా హ్యాపీ అండ్ గొప్పగా అనుకుంటున్నారు. ఇంతమంది మంచి రివ్యూస్ చెప్తున్నారు ఆయనకి, ఆయన ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఈఎన్టీ డాక్టర్స్ ఇలా చాలామంది ఆయనకు చెప్తున్నప్పటికీ యాజ్ అ ఫాదర్ హీ ఈస్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. బట్ అ ఫాదర్ ఇస్ అ ఫాదర్, హీ విల్ ఆల్వేస్ థింక్ దట్ తను చేయగలుగుతాడా. సో ది అదర్ డే ఐ వాస్ టెల్లింగ్ మై సిస్టర్, ఐఎమ్ 41 నౌ. సో ఐ క్యాన్ కోరిలేట్ 41లో మా ఫాదర్ ఎంత సీరియస్గా ఉన్నారో అందులో 50% కూడా నేను సీరియస్గా లేదు. బట్ వీఆర్ డూయింగ్ అవర్ వర్క్, బట్ దే వేర్ ప్రాబ్లీ హిస్ గోల్స్ వేర్ డిఫరెంట్. తనకి సర్వైవల్, ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఫార్ మీ ఎక్సలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. మై ఎగ్జిస్టెన్స్ ఇస్ దేర్. నౌ హౌ కెన్ ఐ ఎక్సెల్? So I'm taking it a little more comfortable. Probably that is allowing me to also explore newer things. So according to him, sometimes I feel he feels that will seriousness ledu, will ela chustaro, ala oka chinna fear kuda tanaki untadi. But I think it's been quite some time now. He also realizes it is because of him. He is thinking like that. Come what may, I will do what I wanted to do. That's what he believes now. Understood. And every time when I've given that free hand to do that, I have made him even more prouder only. Okay, understood. And wife, tanemantaru ippudu? So she is extremely proud, but never told me once also. Okay. I believe she is extremely proud. Okay. Open ga tanu eppudu kuda whatever I do, because okay, like that. So that's the maximum అడిగారా అంటే కొంచెం చెప్పొచ్చు కదా, ఆర్ లేకపోతే ఎనీథింగ్ అడిగారా ఎప్పుడన్నా? I think ఇప్పుడు ఆల్మోస్ట్ 16-17 years రిలేషన్, అవన్నీ ఆ జర్నీ అన్ని దాటింది. ఓకే. సో ఐ నో దట్ ఈస్ ది వే ఆఫ్ హర్ ఎక్స్ప్రెషన్. ఓకే. అండ్ ఐ ఆల్సో నౌ ఎనీథింగ్ డిఫరెంట్ మేబీ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఓకే. ఓకే. సో ఐఎమ్ హ్యాపీ ద వే. ఓకే. ఓకే, అండర్స్టూడ్. రాజా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టర్నింగ్ పాయింట్. మై జర్నీ సూపర్ ఉండింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నాన్న చేస్తున్న చూసి నాన్నతో పాటు జాయిన్ అయ్యి నాన్న ఎంటిటీని బిల్డ్ చేయడము, ఆర్ లేకపోతే ఇంకా డిఫరెంట్ పెద్ద ఎంటిటీని బిల్డ్ చేయడము ఫర్ 40 years లాంగ్, ఆర్ లేకపోతే మీ జర్నీతో 17 years లాంగ్ అనేది వెరీ వెరీ డిఫరెంట్ హై ఇస్తుంది. అండ్ దెన్ యూ కాంట్రిబ్యూటెడ్ టు ద నేమ్ ఆల్సో, యూ బిల్డ్ దట్ బ్రాండ్ ఆల్సో. ఆ ఫ్యామిలీ బిజినెస్ కొడుకు ఏం చేస్తాడు అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర నుంచి కొడుకు చేశాడు, చేస్తున్నాడు అనేది యూ వ్యాలిడేటెడ్.
సూపర్ జర్నీ, వెరీ గుడ్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్వేస్ Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రాజా. ఐఎమ్ ది ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హియర్స్ యాప్. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.